ఆలయాలలో మందిరాలలో కొంతమంది ఇంట్లో తయారు చేసుకొని తెచ్చినటువంటి ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు కదా, అలా చేయొచ్చా? ప్రసాదము అంటే ఏమిటి? సాదము అంటే తినబడునది అని అర్థం. సాదము అంటే తినబడునది. ప్రసాదము అంటే శ్రేష్టముగా చేయబడి తినబడేటువంటిది. శ్రేష్టత అంటే పవిత్రత అని అర్థం. ఇక్కడ మన ఇంట్లో మనం తయారు చేసుకుని ఆ పదార్థాలను మనమే పట్టుకుని దేవాలయానికి తీసుకువెళ్ళి అయ్యగారు మీరు నైవేద్యం పెట్టండి అని చెప్పి భగవంతునికి నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదాన్ని పంచటం అనేటువంటిది చాలా చాలా పొరపాటు, గర్హనీయం, విడువవలసింది. ఒకవేళ మనం ప్రసాదం చేయించాలి అని అనుకుంటే ఆ ప్రసాదానికి ఎంత అవుతుందో అది తెలుసుకుని ఆ మూల్యాన్ని దేవాలయానికి చెల్లించి వాళ్ళ చేత చేయించాలి. మన ఇంట్లో చేసి ఎందుకు తీసుకువెళ్ళకూడదు? మన ఇంట్లో చేసింది మనం తీసుకువెళ్ళాలి అంటే మడిగట్టుకుని వెళ్ళగలుగుతామా? ఒకవేళ మడిగట్టుకుని వెళ్ళినా ఆ ప్రసాదాన్ని మనం తీసుకువెడుతూ ఉంటే ఆ మార్గ మధ్యంలో ఏ ఏ పదార్థాలను తొక్కుతామో, ఎవరెవరిని దర్శిస్తామో, ఏ స్థితిలో ఉన్నవాళ్ళు చూస్తారో తెలియదు మనకు. ఆ కారణం చేత ఆ పదార్థాలు ఎక్కడ చేయాలి? అది ప్రసాదం, ప్రకృష్టమైన సాధం. ఆ భగవంతుని చూపు దాని మీద పడినంత మాత్రం చేత అది పవిత్రమవుతుంది. దానివల్ల దివ్యత్వం కలుగుతుంది. ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరించారో, కేవలం భగవంతుని ప్రసాదం ఇవ్వటం చేత, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం చేత పోతున్న ప్రాణాలు నిలబడినటువంటి వారు కూడా ఈ కలియుగంలో ఉన్నారు. కనుక ప్రసాదం ఎప్పుడూ పవిత్రంగానే ఉండాలి. ఆ పవిత్రత అనబడేది ఎక్కడ దేవాలయం ఉన్నదో అక్కడే చేసినటువంటి దాన్ని ఆ దేవాలయంలోనే నివేదన చేసి అందరికీ పంచడం అనేటువంటిది శ్రేష్టమైనది. కానీ మన ఇంట్లో చేసి దాన్ని తీసుకువెళ్ళి ఇది దేవుడి ప్రసాదం అని అందరికీ పంచిపెట్టడం అనేటువంటిది సరి అయినది కాదు. అలా పంచకూడదు. ఎవరు ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించరాదు. స్వీకరించినట్లయితే అవి ఏ శనగలో, ఏ పులిహోరో, ఏ దద్దోజనమో అయితే అది కేవలం టిఫిన్ చేసిన దాంతో సమానం, పలహారం చేసిన దాంతో సమానమే తప్ప ప్రసాదంతో సమానం కాదు. చాలామంది ప్రసాదం పెట్టేటప్పుడు రుచిగా ఉన్నది కనుక ఇంకాస్త పెట్టండి, లేదు ఇంటి దగ్గర మా అబ్బాయి ఉన్నాడు, మా ఆయన రాలేడు, ఎవరికి ప్రసాదం కావాలో వాళ్ళు వచ్చి తీసుకోవాలి తప్ప ఈ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎవరైనా లేవలేని వాళ్ళు ఉంటే, అస్వస్థతలో ఉంటే, వాళ్ళు కదలలేరు గనుక, రాలేరు గనుక వాళ్ళ కొరకు తీసుకెళ్ళి ఆ భగవంతుని ప్రసాదం ఇవ్వటంలో ధర్మం ఉన్నది. కానీ కదలగలిగి ఓపిక ఉండి రాగలిగిన వాళ్ళకు కూడా మనం తీసుకువెళ్ళి పెట్టడం అనేటువంటిది సరి అయినది కాదు. మన ఇంట్లో చేసి తీసుకువెళ్ళటం కూడా సరి అయినది కాదు. కేవలం దానికి సంబంధించిన మూల్యాన్ని దేవాలయంలో చెల్లించి అక్కడే చేయింపచేసి అక్కడే భగవంతునికి నివేదన చేసి ఆ చేసేటువంటి వాళ్ళు కూడా మడితోనే చేయవలే. అది భగవంతునికి నివేదన చేసింది కదా. తిరుమలలో లడ్డూలు తయారు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మడితో ఉంటారండి. ఎవరో చేసినటువంటి లడ్డూలు కాదు నివేదన చేసేది. సాక్షాత్తు వెంకటేశ్వరునకు నివేదన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనేక రకాలైనటువంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా అక్కడే తయారు చేస్తారు. తయారు చేసి అవి మడిగట్టుకునే వాళ్ళు ఆ పెద్ద పెద్ద గంగాళాలు భుజాన పెట్టుకుని రావటం అనేది లైన్లో దర్శనానికి వెళ్ళేటువంటి మనకు అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ గుండిగలు అవన్నీ భుజాన పెట్టుకుని లోపలికి పెడతారు నివేదన చేసేటువంటి సమయంలో. అంతేకాదు ఆ నివేదన చేసేటువంటి సమయంలో ఎవ్వరూ దర్శించకుండా తలుపులు కూడా వేసేస్తారు. కేవలం ఆ అర్చకులు మాత్రమే ఉంటారు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండరు, వాళ్ళు బయటకు రావలసిందే. అంత జాగ్రత్తగా భగవన్ నివేదన చేస్తేనే అది ప్రసాదం, లేకపోతే ప్రసాదం కాదు. అందువల్ల మన ఇంటి దగ్గర నుంచి తీసుకువెడితే దాన్ని ఎవరు చూస్తున్నారో, ఏ స్థితిలో ఉన్నవాళ్ళు చూస్తున్నారో, ఆ చూసినప్పుడు ఆ పదార్థం కాస్త ఏమైపోతుంది అంటే మలినము పడుతుంది.
అందువల్ల అది ప్రసాదంగా పనికిరాదు. ఇంటి వద్ద చేసి మాత్రం తీసుకువెళ్ళకూడదు. ఇంతే.